ఎస్ బస్సు మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతోంది. ముఖ్యమంత్రి బస్సులోకి వెళుతున్నటువంటి దృశ్యాలను చూసాం, లైవ్లోనే మనం చూసాం. మరి కాసేపట్లోనే ఈ బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. ఎస్ ఇస్మాయిల్, ముందుగా ఎటువైపు ఆ రూట్ మ్యాప్ను చూశారు కదా మీరు, ఏ ఏ మార్గాల గుండా ఈ యాత్ర సాగబోతోంది, ఆయా ప్రాంతాల్లో అంటే ఆ యాత్రలో పాల్గొనడానికి, ముఖ్యమంత్రిని కలవడానికి, ముఖ్యమంత్రిని చూడడానికి వస్తున్న వాళ్ళ కోసం చేసినటువంటి ఏర్పాట్లు కానీ ఏ రకంగా కనిపిస్తున్నాయి? డెఫినెట్ గా చాలా మంది ఎవరైతే స్థానికులు ఉన్నారో, ముఖ్యంగా స్థానికులందరూ కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా చాలా మంది ఎవరైతే ఈ స్థానికంగా విలేజెస్ లో ఎక్కడైతే ఎంట్రీ పాయింట్స్ పెట్టారో ఆ ఎంట్రీ పాయింట్స్ లలో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం అక్కడ పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ నుంచి మనం ఫస్ట్ వీరన్నగట్టు వెళ్తాము. అక్కడ ఆ ఏరియాలో ఫస్ట్ మనకి ఎంట్రీ పాయింట్ ఉంటుంది. స్వాగతానికి సంబంధించినటువంటి ఒక ఎంట్రీ పాయింట్ అక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి వేంపల్లెలో ఈ రోజు ప్రధానంగా ఈ ఏదైతే ఒక ఎంట్రీ పాయింట్ ఉంది, మొత్తం వేంపల్లె టౌన్ అంతా అక్కడికి కదిలించినటువంటి రేంజ్ లో పూర్తిగా స్థాయిలో అక్కడ జనం ఉన్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి మనం చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తారు. ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ లో మనం విఎన్పల్లె వెళ్తారు. అదేవిధంగా విఎన్పల్లె నుంచి ఎర్రగుంట్ల, ముఖ్యంగా ఎర్రగంట్ల నుంచి పొద్దుటూరు జంక్షన్, ఇదంతా ఈ రోజు ప్లాన్ కి సంబంధించి పొద్దుటూరుకు సంబంధించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. భారీ బహిరంగ సభకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 5 గంటల సమయంలో అక్కడికి చేరుకుంటారు. 5 గంటల సమయంలో అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్ళతో ఉద్దేశించి ప్రసంగిస్తారు అనేటువంటిది ఈరోజు షెడ్యూల్. బట్ కొంత మనం ఈరోజు మార్నింగ్ నుంచి జరుగుతుంది. ముఖ్యంగా మార్నింగ్ నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి జనాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఒక విధంగా ఎక్సైట్మెంట్ చూస్తే డెఫినెట్ గా ప్రతి విలేజెస్ లో, ప్రతి రోడ్డు మీద, ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు చేసినటువంటి ఏర్పాట్లు మనకు చూస్తే కొంత ప్రోగ్రామ్ అనేటువంటిది స్టార్ట్ అయినప్పటికీ సాయంత్రం 5:30 వరకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ చేరుకుంటారనేటువంటి చూడాలి. ఎందుకంటే ఈ బస్సు యాత్రలో చాలా విలేజెస్ నుంచి రిక్వెస్ట్ వస్తున్నాయి. ముఖ్యంగా మా ఊరి నుంచి తీసుకెళ్లాలి, లేదంటే మా ఊరి దగ్గర స్టాప్ పెట్టాలి, మా ఊరిలో జగన్మోహన్ రెడ్డి ఆగాలి అనేటువంటి ఒక రిక్వెస్ట్ కావచ్చు. చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు ఏ క్షణం కోసం అయితే రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ బస్సు యాత్రకు సంబంధించి మరి కాసేపట్లో బస్సు ముందుకు కదలబోతోంది. వేద పండితుల ఆశీర్వచనాలు, అలాగే హారతులు పట్టడం, అక్కడ ఆ బస్సు సంకల్పం అనేది సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలి అంటూ వారు చేసినటువంటి మంత్రోచ్చారణ కావచ్చు, అక్కడ కొబ్బరికాయ కొట్టి ఎర్రనీళ్లతో దీనికి దిష్టి తీసి తర్వాత బస్సు ముందుకు కదిలే ముందు ఆశీర్వాదం కూడా వేద పండితులు అందిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎస్, అందరికీ అభివాదం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కోసం తరలి వచ్చినటువంటి నాయకులకు కావచ్చు, అభిమానులకు కావచ్చు అభివాదం చేస్తూ ముందుకు కదలబోతున్నారు. బస్సు యాత్ర అనేటటువంటి ఈ కార్యక్రమానికి ఏ క్షణమైతే మేమంతా సిద్ధమంటూ రూపకల్పన చేశారు, అప్పటి నుంచి కూడా ఈ బస్సు యాత్ర కోసం ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రిని దగ్గర నుంచి చూసుకోవచ్చు.